మొబైల్లో కొత్తగా యూట్యూబ్ ఛానల్ అనేది క్రియేట్ చేసుకొని నడిపిస్తున్న కొత్త యూట్యూబర్స్ అందరూ కూడా వీడియో ఎడిటింగ్ కొరకు ఏ యాప్ అయితే బెస్ట్ అని చెప్పి చాలామంది సెర్చ్ చేస్తుంటారు. సో ఫ్రెండ్స్, ఈరోజు ద బెస్ట్ వీడియో ఎడిటింగ్ యాప్ అనేది ఏది, అలాగే దాంట్లో వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలనేది ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు విలియం టెక్. నా పేరు విలియం. బాగున్నారా ఫ్రెండ్స్? ఆ యాప్ ఇంకేదో కాదు, కైన్ మాస్టర్. మనలో చాలామందికి కైన్ మాస్టర్ గురించి తెలుసు. సో ఫ్రెండ్స్, మీరు ఆల్రెడీ కైన్ మాస్టర్ వాడుతున్నైతే ఫ్రెండ్స్ మీరు ఇంకో యాప్ మీకు అవసరం అనేది లేదనమాట. అన్ని యాప్స్తో కంపేర్ చేసినప్పుడు కైన్ మాస్టరే బెస్ట్ యాప్. మన ఆండ్రాయిడ్ ఫోన్లో వచ్చే యాప్స్లో కైన్ మాస్టరే బెస్ట్ యాప్ అనమాట. సో ఫ్రెండ్స్, మాకు ప్లే స్టోర్లో దొరికే కైన్ మాస్టర్ ఏదైతే ఉందో అందులో మనకు వాటర్ మార్క్ అనేది వస్తుంది, మేడ్ విత్ కైన్ మాస్టర్ అని చెప్పి మనకు వీడియో పైన చూపిస్తుంది అనమాట. సో ఫ్రెండ్స్, అలా రాకూడదు అనుకున్నట్లయితే ఫ్రెండ్స్ నేను డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తాను, దానిపైన క్లిక్ చేశారనుకోండి ఇలాంటి పేజ్ అయితే కూడా వస్తుంది. ఇక్కడ మీకు కైన్ మాస్టర్ కనిపిస్తుంది, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు ఆటోమేటిక్గా అంటే డౌన్లోడ్ చేయమని ఆప్షన్ అయితే వస్తుంది. అక్కడ నుంచి మీరు యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఇందులో మీకు ఎటువంటి వాటర్ మార్క్ అయితే రాదు. ఇప్పుడు మనం ఇందులో ఎడిటింగ్ అనేది ఎలా చేయాలో చూద్దాం. ఒక ఫ్రెండ్స్, నేను మీకు రకరకాల యాప్స్ని చూపించవచ్చు, మీ ఇష్టం ముందు వాడుకోండి అని చెప్పేసి. కాకపోతే ఫ్రెండ్స్ ఏంటంటే మిమ్మల్ని కన్ఫ్యూజన్ చేయడం నాకు ఇష్టం లేదు. ద బెస్ట్ యాప్ ఏదైతే ఉందో దాన్ని మాత్రం నేను మీకు చూపించాలనుకుంటున్నాను. నాకు తెలిసిన యాప్స్ అన్నింటిలో కైన్ మాస్టర్ బెస్ట్ అనమాట. సో ఫ్రెండ్స్, మీరేం చేస్తారంటే ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ప్లస్ అని కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఎటువంటి ప్రాజెక్ట్స్ అయితే చూపించదు. నేను ఇవన్నీ నా రీసెంట్ ప్రాజెక్ట్స్ అనమాట. సో మీకైతే ఇక్కడ ఏం చూపించదు, డైరెక్ట్గా ఇలా కనిపిస్తుంది. సో మీరేం చేస్తారంటే ఇక్కడ ప్లస్ అని కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఫ్రెండ్స్ చూడండి, మీరు యూట్యూబ్ వీడియోస్ చేస్తున్నారు కాబట్టి 16:9 రేషియో తీసుకోండి. లేదు మీరు టిక్టాక్ లాంటి వీడియోస్ చేస్తున్నట్టయితే 9:16 మనకు బాగుంటుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనము 16:9 అనేది తీసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మనకు వచ్చేసి ఎంటీ ప్రాజెక్ట్ అనేది వచ్చింది. సో ఫ్రెండ్స్, ఇందులో మనం ఎడిటింగ్ అనేది ఎలా చేయాలంటే అనేది నేను మీకు షార్ట్కట్గా చూపిస్తాను ఫ్రెండ్స్. నేను కైన్ మాస్టర్ గురించి ట్యూటోరియల్ చేయడం లేదు, మీకు యూట్యూబ్ కొరకు ఎంతవరకు ఉపయోగపడుతుందో అంతవరకు నేను మీకు చూపించబోతున్నాను అనమాట. సో ఫ్రెండ్స్, మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు ఆప్షన్ కనిపిస్తుంది కదా, మీడియా అని చెప్పేసి దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీరు మీ వీడియోని అలాగే మీ ఇంట్రోని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంట్రో అంటే మీ ఛానల్ సంబంధించిన నేమ్తో ఒక ఇంట్రో వీడియో అనేది తయారు చేసుకోవాలన్నమాట. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, చూడొచ్చు, ఇది వచ్చేసి నా ఇంట్రో అనమాట. అంటే మనం ఒక డమ్మీ ఛానల్ అనేది క్రియేట్ చేసాం రీసెంట్గా, విలియం ఆర్ట్స్ అని చెప్పేసి. దాని కొరకు ఒక ఇంట్రో కూడా నేను రెడీ చేసి పెట్టాను అనమాట. దాన్ని ఎలా చేస్తారు ఏంటి అనేది మీకు అందరికి తెలిసే ఉంటుంది. ఇది లెజెండ్ అనేప్పుడు ఒక యాప్లో చేయొచ్చు. సో ఇంట్రోని సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి వీడియోని ఇప్పుడు నేను సెలెక్ట్ చేయబోతున్నాను. మళ్ళీ సేమ్ ఏం చేస్తారంటే ఇక్కడ మీడియాలోకి వెళ్ళండి. మీడియాలోకి వెళ్ళిన తర్వాత ఫ్రెండ్స్ మీరు ఏం చేస్తారంటే ఆ వీడియో ఎక్కడ ఉందో మీరు సెర్చ్ చేసి దానిపైన క్లిక్ చేయండి, దాన్ని యాడ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, నేను ఒక వీడియోని అయితే సెలెక్ట్ చేసేసుకున్నాను. ఓకే, ఇది రీసెంట్గా నేను సైలెన్సర్ గురించి ఒక వీడియో అనేది అప్లోడ్ చేశాను, దానికి సంబంధించిన వీడియో అనమాట. సో ఫ్రెండ్స్ చూడొచ్చు, నేను స్టార్టింగ్ వచ్చేసి ఇంట్రోని పెట్టాను, ఆ తర్వాత వచ్చేసి వీడియోని పెట్టాను అనమాట. చూడండి, వీడియో వచ్చేసి ఇక్కడ మనకు చూడండి, ఇక్కడ బ్లాక్ ఉంది. ఇలాంటి వీడియోని మనము యూట్యూబ్లో అప్లోడ్ చేసాం అనుకోండి, అంత బాగుంటుంది. కాబట్టి మనం ఏం చేద్దామంటే దీన్ని రొటేట్ అనేది చేద్దాం. దానిపైన క్లిక్ చేయండి. వీడియో పైన క్లిక్ చేశాక ఫ్రెండ్స్ చూడండి, మనకు ఆప్షన్ అయితే వస్తుంది. ఇక్కడ చూడండి, రొటేట్ ఆర్ మిర్రరింగ్ అని చెప్పి దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ మనకు అంటే ఇక్కడ మనకు ఆప్షన్ కనిపిస్తుంది కదా, రైట్ సైడ్ రొటేట్ చేయడం కానీ లెఫ్ట్ సైడ్ రొటేట్ చేయడం కానీ మనకు ఆప్షన్స్ అయితే వచ్చాయి. సో ఇప్పుడు నేను రైట్ సైడ్ రొటేట్ అనేది చేస్తున్నాను. సో మనకి ఇలా కనిపిస్తుంది. లేదంటే మనము లెఫ్ట్ సైడ్లో కూడా రొటేట్ చేసుకోవచ్చు. సో ఇలా చేయడం ద్వారా మనకు బాగుంటుంది అనమాట. ఇక్కడ బ్లాక్ ఉండే బదులు ఇలా వీడియో కంప్లీట్గా స్క్రీన్కి ఫుల్గా ఫిట్ అయ్యింది అనుకోండి, చాలా బాగుంటుంది అనమాట. సో ఇప్పుడు నేను వీడియో అనేది యాడ్ చేశాను. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మనకు ఒక సర్టెన్ ప్లేస్లో మనం వీడియోని కట్ చేయాలి, అక్కడ బాగాలేదు వీడియో. అప్పుడు మనం ఏం చేయాల్సి ఉంటుందంటే ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ కట్ చేసేసి నాకు నచ్చలేదు అనమాట. చూడొచ్చు, ఇక్కడ వీడియో మీరు చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు వీడియో ఇది సౌండ్ కూడా మనం పెంచుకోవచ్చు అనమాట. దానిపైన క్లిక్ చేసి ఇట్లా ఆడియో కూడా మనం పెంచుకోవచ్చు. సో ఇప్పుడు నేను తక్కువ చేస్తున్నాను, ఎందుకంటే మనకు డిస్టర్బెన్స్ రావద్దని చెప్పేసి. సో ఇప్పుడు ఏం చేద్దామంటే నాకు ఇక్కడ కట్ చేసే సీన్ అనేది నచ్చలేదు. సో దాన్ని ఏం చేస్తున్నా అంటే అక్కడ వరకు డ్రాగ్ చేయండి. ఇలా చేసిన తర్వాత ఇక్కడ మనకు సీజర్ సింబల్ అనేది కనిపిస్తుంది, చూశారు కదా, సీజర్ సింబల్ పైన క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ మనకు చూడండి ఫస్ట్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, మనకు ఫ్రంట్ పార్ట్ అనేది వద్దు. ఈ ఫ్రంట్ పార్ట్ మనకు కట్ చేయాలంటే డిలీట్ అయిపోవాలి. కాబట్టి ఇక్కడ ఈ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. సో మనం ఫస్ట్ ఉన్న పార్ట్ ఏదైతే ఉందో అది వచ్చేసి డిలీట్ అనేది అయిపోయింది అనమాట. సో ఫ్రెండ్స్ చూడండి, ఎవరికైతే కైన్ మాస్టర్ గురించి ఐడియా లేదో వాళ్ళ కొరకు మాత్రం వీడియో చేస్తున్నాను, తెలిసిన వారు వీడియోని స్కిప్ అనేది చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇలా మనము అక్కడక్కడ వీడియోని కట్ చేస్తూ మనకు నచ్చిన ప్లేస్లో కట్ చేస్తూ అలాగే వీడియోని స్పీడ్ చేస్తూ కూడా మనం వీడియో ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చూపిస్తున్నాను. సో ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ వచ్చేసి బాక్స్లో నుంచి సైలెన్సర్ అనేది బయటికి తీస్తున్నాం. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే బయటికి తీసే టైం కొద్దిగా స్లోగా తీసామన్నమాట బయటికి. సో దీన్ని మనం స్పీడ్ చేసేద్దాం.
ఎందుకంటే ఇదంతా మనకు అవసరం లేదు. అంత పేషెంట్స్గా ఎవరు కూడా వీడియోని చూడరు. కాబట్టి మనం ఏం చేద్దామంటే వీడియో పైన క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఫ్రెండ్స్ చూడండి, మళ్ళీ సీజర్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ మనకు థర్డ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీనిపై క్లిక్ చేసి మనకు వీడియో అనేది కట్ అవుతుంది కానీ డిలీట్ అవ్వదు అనమాట. సో దీనిపైన క్లిక్ చేశాను. సో ఫ్రెండ్స్ చూడొచ్చు, మనకు వీడియో వచ్చేసి కట్ అయింది, కాకపోతే డిలీట్ అనేది అవ్వలేదు. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మనకి ఎక్కడ దాకా అయితే స్లో ఉందో, ఏ పాట అయితే మనకు పెద్దగా ఉపయోగపడదో దాన్ని అంతవరకు మనం ఏం చేయాలంటే అక్కడ దాకా డ్రాగ్ చేసేసి, ఓకే ఫ్రెండ్స్ అక్కడ వరకు డ్రాగ్ అనేది చేయండి. సో ఫ్రెండ్స్ ఇక్కడ వరకు నేను డ్రాగ్ చేశాను. సో ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ థర్డ్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఇలా చేసినట్టయితేనే మన క్లిప్స్ అనేవి అలాగే ఉండిపోతాయి. వీడియో క్లిప్స్ వచ్చేసి డిలీట్ అనేది అవ్వవు అనమాట. సో ఫ్రెండ్స్ చూడండి, ఇది వచ్చేసి మనకి ఏంటంటే ఇప్పుడు స్లోగా ఉంది, అంటే స్లోగా బయటికి సైలెన్సర్ తీయడం అనేది ఈ వీడియోలో ఉందన్నమాట. సో దీన్ని మనం స్పీడ్ చేసేద్దాం. ఇక్కడ స్పీడ్ కంట్రోల్ అని కనిపిస్తుంది కదా ఆప్షన్, దానిపైన క్లిక్ చేయండి. దానిపైన క్లిక్ చేశాక ఫ్రెండ్స్ చూడండి, మనము స్పీడ్ అనేది చేసుకోవచ్చు. ఇలా మీరు ఎంతవరకు జరుపుకుంటారో అంతవరకు మీకు స్పీడ్ అనేది వీడియో అవుతుందన్నమాట. సో ఇప్పుడు చూడండి. సో ఫ్రెండ్స్ చూడొచ్చు, మనకు వీడియో వచ్చేసి స్పీడ్గా కనిపిస్తుంది. సో ఇలా అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ చూడండి, మీ వీడియోకి మీరు వాయిస్ ఓవర్ ఇవ్వాలనుకున్నారనుకోండి, అంటే వీడియో షూట్ చేసేటప్పుడు మీరు వాయిస్ ఓవర్ అనేది ఇవ్వలేరు, అంటే మీరు మాట్లాడలేరు అనమాట. సో అట్లాంటి టైంలో మీరు ఏం చేయొచ్చు అంటే వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు ఇక్కడ మైక్ కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. దానిపైన క్లిక్ చేశాక ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ స్టార్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేసి మన వాయిస్ అనేది అందులో రికార్డ్ అనేది చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు నేను మాట్లాడేదంతా కూడా ఇక్కడ కింద మనకు రికార్డింగ్ అనేది అవుతుందన్నమాట. సో ఎంతవరకు మాట్లాడాలనుకుంటున్నానో అంతవరకు మీరు రికార్డింగ్ అనేది చేసేసి ఆ తర్వాత స్టాప్ అని కనిపిస్తుంది కదా, స్టాప్ పైన క్లిక్ చేయండి. సో ఇప్పటిదాకా నేను మాట్లాడిన ఆడియో వచ్చేసి ఇక్కడ మనకు యాడ్ అనేది అయిపోయిందన్నమాట. దాన్ని మనం ఇప్పుడు వాల్యూమ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, లేదా కొద్దిగా తక్కువ కూడా మనము చేసుకోవచ్చు అనమాట. ఓకే, మనకి ఇప్పుడు వీడియో ఎడిటింగ్ గురించి ఇప్పుడు ఇది వచ్చేసి మనకు అర్థం అనేది అయిపోయింది అనమాట. సో ఫ్రెండ్స్ అంతేకాకుండా ఇప్పుడు మన ఛానల్కి సంబంధించిన వీడియో కాబట్టి మనం దీనికి వాటర్ మార్క్ ఇవ్వాలనుకున్నారనుకోండి, అంటే మన ఛానల్ సంబంధించిన నేమ్. కాబట్టి మీరు ఏం చేస్తారంటే లేయర్స్ అని కనిపిస్తుంది కదా, లేయర్స్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేశాక టెక్స్ట్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ చూడండి ఆప్షన్, ఈ టెక్స్ట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మన ఛానల్ నేమ్ అనేది ఇవ్వండి. ఓకే, మన డమ్మీ ఛానల్ పేరు వచ్చేసి విలియం ఆర్ట్స్ అని పెట్టాను. సో దీన్ని తీసుకొచ్చి ఏం చేస్తారంటే మనకు వాటర్ మార్క్ లాగా ఉండాలి, మన ఓన్ వీడియో అని అందరికి తెలియాలనుకున్నట్టయితే, లేదా మన వీడియోని ఇంకెవరు అప్లోడ్ చేయొద్దనుకున్నట్టయితే వాటర్ మార్క్ అనేది ఇవ్వండి. అంతేకాకుండా ఇది అఫీషియల్గా కూడా ఉంటుంది మన నేమ్ అనేది యాడ్ చేసినప్పుడు. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను వాటర్ మార్క్ అనేది ఇచ్చేసాను. దీనికి సైజ్ కూడా చిన్నగా చేసుకుందాం. సో దీన్ని మనం ఏం చేద్దామంటే కొద్దిగా ఒపెసిటీ వచ్చేసి మనము తక్కువ చేద్దాం. తక్కువ చేసినప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మన నేమ్ ట్రాన్స్పరెంట్గా అయిపోతుందన్నమాట. సో ఇలా చేసుకున్నట్టయితే మనకు వాటర్ మార్క్ లాగా చాలా బాగుంటుంది. సో ఇలా సెట్ చేశాను. ఓకేనా ఫ్రెండ్స్, మీరు ఒపెసిటీ తక్కువ చేస్తే మాత్రమే మనకి ఇది వాటర్ మార్క్ లాగా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మనము వీడియో ఎంత పెద్దగా ఉందో అంతవరకు మనం ఈ వాటర్ మార్క్ అనేది ఇచ్చేద్దాం. సో ఇలా మనం ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు. మీరు ఇంకా వాడుతూ ఉన్నట్టయితే మీకు ఇంకా కైన్ మాస్టర్ గురించి చాలా మీకు అర్థమవుతూ ఉంటుంది. నేను ట్యూటోరియల్ చేయట్లేదు, మీకు జనరల్గా ఎడిటింగ్ కొరకు ఏవేవి ఉపయోగపడతాయో అవి మాత్రం నేను మీకు చూపించాను. సో ఫ్రెండ్స్ అంతేకాకుండా మన వీడియోకి మనము వాయిస్ ఓవర్తో పాటు మ్యూజిక్ కూడా కావాలనుకున్నారనుకో, ఇక్కడ ఆడియో అని కనిపిస్తుంది కదా, ఆడియో పైన క్లిక్ చేసి కూడా మనము ఒక సాంగ్ అనేది మనం యాడ్ అనేది చేసుకోవచ్చు. సాంగ్ కానీ లేదా నాన్ కాపీరైట్ మ్యూజిక్స్ చాలా ఉంటాయి యూట్యూబ్లో, అవి మనం యాడ్ అనేది చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ చూడండి, మన వాయిస్ కంటే ఎక్కువ మ్యూజిక్ వినపడకూడదు. కాబట్టి మనం ఏం చేయాలంటే మ్యూజిక్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి దీని వాల్యూమ్ వచ్చేసి తక్కువ చేయండి. మీరు 30 to 10లో పెట్టుకున్నారనుకోండి, చాలా బాగుంటుంది. అంతకుమించి ఎక్కువ పెట్టినట్టయితే మీ వాయిస్తో పాటు మ్యూజిక్ కూడా ఎక్కువ వినపడుతుంది. సో ఇలా సెట్ చేసేసుకోండి. ఫ్రెండ్స్ ఇప్పుడు మనము వీడియో ఎండింగ్లో సబ్స్క్రైబ్ బటన్ యాడ్ చేయాల్సి ఉంటుంది. సో దానికి మీరేం చేస్తారంటే ఫ్రెండ్స్, మనం ఇందాక వీడియోస్ యాడ్ చేయడానికి మీడియా పైన క్లిక్ చేసాం, కానీ ఇప్పుడు మనము వీడియో పైన సబ్స్క్రైబ్ బటన్ యాడ్ చేయాలి కాబట్టి ఆ వీడియోని మనం యాడ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ లేయర్స్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా మీడియా, దాంట్లోకి వెళ్ళండి. దాంట్లోకి వెళ్ళిన తర్వాత ఫ్రెండ్స్ మీరు ఏం చేస్తారంటే గ్రీన్ స్క్రీన్ది మీరు ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. నేను ఒక వీడియో లింక్ ఇస్తాను, దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకున్న వీడియోను డౌన్లోడ్ చేశాక ఇప్పుడు నేను ఎలా అయితే యాడ్ చేస్తున్నానో అలానే మీరు కూడా యాడ్ చేయండి. సో ఫ్రెండ్స్ ఇదన్నమాట వీడియో వచ్చేసి, దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఆ తర్వాత దానిపైన క్లిక్ చేసినట్టయితే మనకు వీడియో పైన ఇలా గ్రీన్ కలర్లో వచ్చేస్తుంది. సో ఈ వీడియోలో వచ్చేసి ఫ్రెండ్స్ మనకు 2-3 టైప్స్ ఆఫ్ సబ్స్క్రైబ్ బటన్స్ ఉంటాయి. సో ఫ్రెండ్స్ చూడొచ్చు, ఇలాంటివి ఉంటాయి అన్నమాట. సో నేను ఇప్పుడు ఒకదాన్ని అయితే యాడ్ చేస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఓకే, మనకి ఇంతవరకు అయితే సరిపోతుంది వీడియో వచ్చేసి. నేను ఇక్కడ డిలీట్ చేస్తున్నాను. సో ఇప్పుడు చూడండి, ఈ వీడియోని ఇందాక నేను యాడ్ చేసిన వీడియో ఏదైతే ఉందో, ఒరిజినల్ వీడియో ఏదైతే ఉందో మనం ఇందాక నుంచి ఎడిటింగ్ చేస్తున్నది, దానిపైన కవర్ అయిపోయింది అనమాట. సో ఇది వచ్చేసి ఒరిజినల్ వీడియో అనమాట. సో ఇప్పుడు మనం యాడ్ చేసింది ఏదైతే ఉందో దీన్ని పీప్ ఫైల్ అంటారు, పీప్ ఫైల్ అంటారు అనమాట. దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మనకు క్రోమాకీ అనే ఆప్షన్ వస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేశాక దీన్ని ఎనేబుల్ అనేది చేయండి. ఎనేబుల్ చేశాక గ్రీన్ కలర్ ఉన్నదంతా కూడా మనకు వెళ్ళిపోతుంది అనమాట. వెళ్ళిపోయి మిగతా వేరే కలర్లో ఏదున్నా అది మనకు మిగిలిపోతుంది. సో ఇప్పుడు చూడండి, అలాగే దీనికి సంబంధించిన మన ఆడియో ఉన్న కూడా దాన్ని ఆడియోని మనము మ్యూట్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు చూడండి,
సో ఫ్రెండ్స్ చూశారు కదా, ఇలా మన సబ్స్క్రైబ్ బటన్ కూడా మనం ఇందులో యాడ్ చేయొచ్చు. సో ఫస్ట్ నుంచి వీడియో ఎలా ఉందో మనం ఇప్పుడు చూద్దాం. సో ఫ్రెండ్స్ చూడొచ్చు, ఇక్కడ మన వాటర్ మార్క్ కనిపిస్తుంది. అలాగే ఇందాక మనం వీడియోని స్పీడ్ కూడా చేసాం, అది ఎక్కడంటే ఇదిగో ఇక్కడ అన్నమాట, చూడండి. సో ఫ్రెండ్స్ చూడొచ్చు, వీడియో వచ్చేసి మనకి ఇక్కడ స్పీడ్ ఉంది. అలాగే లాస్ట్లోకి వచ్చేసినట్టయితే మనం ఇందాక యాడ్ చేసిన సబ్స్క్రైబ్ బటన్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్ ఇదనమాట, ఇలా మనం వీడియో అనేది క్రియేట్ చేసుకోవచ్చు. క్రియేట్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ మనకు షేర్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. దానిపైన క్లిక్ చేశాక ఫ్రెండ్స్ చూడండి మనకి ఇలా వస్తుంది. అదే ఫ్రెండ్స్ చూడండి, మీరు 1080p క్వాలిటీ పెట్టినట్టయితే సరిపోతుంది మీకు యూట్యూబ్ వీడియోస్కి. ఆ తర్వాత ఫ్రెండ్స్ చూడండి, ఇది వచ్చేసి మీకు ఇలా తక్కువ ఉంటుండొచ్చు. దీన్ని ఇట్లా లాస్ట్ వరకు డ్రాగ్ చేయండి, అప్పుడు మీకు మంచి క్వాలిటీ వస్తుంది. ఆ తర్వాత ఎక్స్పోర్ట్ పైన క్లిక్ చేయండి. ఆ తర్వాత ఫ్రెండ్స్ మీ వీడియో లెంత్ని బట్టి టైం తీసుకునేది ఎక్స్పోర్టింగ్ అనేది అయిపోతుంది. ఎక్స్పోర్ట్ అయిన తర్వాత కైన్ మాస్టర్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేయబడి అందులో మీ వీడియో ఉంటుంది, దాన్ని మీరు యూట్యూబ్లోకి అప్లోడ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒపీనియన్ నా కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ.